రెండో పాయింట్ ఏంటంటే న్యాచురల్గా ఉండేలాగా చిత్రీకరించడం నేర్చుకోవాలి వాళ్ళ బ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఇప్పుడు ముందే మైక్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు నాకు పెట్టుకున్నారు పెడుతున్నారు. నేననేది ఏంటంటే ఆ న్యాచురల్ గా ఉండాలంటే మిగతా వాళ్ళకి మైక్ పెట్టకూడదు, పెట్టకుండా ఇంట్లో వాళ్ళు ఉండాలి. బాబు గారు గబక్కని వెళ్ళిపోవాలి ఇంట్లోకి, న్యాచురల్ గా వెళ్ళిపోవాలి. ఇల్లు అయినా షాప్ అయినా ఏదైనా సరే. అప్పుడు ఆ రెండవది ఏ రిపోర్టర్ అంటే ఐఎన్పిఆర్ ఉంటుంది కదా, ఓ మైక్ తో ఇట్లాగా పట్టి గన్ మైక్ ఇట్లా పట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నట్టుంటే ఒక న్యాచురల్ గా అనిపిస్తుంది, అది రియాలిటీ కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆకస్మిక తనిఖీలప్పుడు మేము పట్టుకుంది అది అట్ట మైక్. ఆ రోజుల్లో చంద్రబాబు గారు మాట్లాడుతున్నా ఆయన మైక్ లో మాట్లాడుతుండేవాడు, హ్యాండ్ మైక్, అది వినబడతా ఉండేది. రెండోది యువతల వాళ్ళ వాయిస్ కి మేము వెళ్ళి మైకులు పెట్టేవాళ్ళం అక్కడ. అప్పుడు ఏముందని ఒకటి రెండు ఛానల్లే కదా, సిటీ కేబుల్, ఈటీవీ, తేజ, ఇంతే ఉండేది. కాబట్టి జరిగిపోయేది అట్లాగా. అలాంటి న్యాచురల్ వైపుకి ఆలోచించాలి. టీము మంచి టీమే, ఆ టీంలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారు. అంటే మనకు తెలుసు సినిమాల్లోనైనా 4 సక్సెస్ అవగానే ఈగో వస్తుంది. ఆ ఈగో కారణంగా అందరికి మైకులు న్యాచురల్ అనుకుంటున్నారు. కానీ పిఆర్ మంచిదే, తప్పేం లేదు. పెద్ద ఆయన ఇప్పుడు ఆయన వయసు